హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందులో పండుగ రోజు దినమున ఈరోజు ఏకాదశి పండుగ కదా, మా ఇంట్లో పూజ జరుగుతోంది. అందుకు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న బియ్యం ఏంటివి, తట్టలో పెడతాం కదా, కల్చంతో తట్టలో ఆ బియ్యంని అట్లా పెట్టుకొని కడుక్కోవాలి. అది నేను చూపించాను కదా, అది తీసుకొని కడుక్కోవాలి. దాంట్లో ఉండేవన్నీ ఎందుకు వేస్ట్ చేయాలి? ఆ బియ్యం మనం తీపన్నం చేసుకోవచ్చు కదా. నేను అన్నీ అలాగే పెడతాను. అవన్నీ తీసుకొని అప్పుడు తీపన్నం అనేది దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. ఇప్పుడు అదంతా క్లీన్ కడుక్కుంటే తెల్లగా నీట్గా అయిపోతాయి. మనం మామూలు బియ్యంగానే ఉంటాయి. బియ్యమే కానీ ఇంకా క్లీన్గా అవుతాయి. అంటే కొంచెంసేపు నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత అది నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేద్దాం. అంతలేక అది నానేస్తుంది కదా. ఇప్పుడు దేవుని కాడ అంతా క్లీన్గా చేసేసి పూజ చేస్తున్నాను. అంతా తుడిచేసుకొని ఇవన్నీ కడుక్కోవాలి కదా మరి. అందుకే మీకు ఒక రౌండ్ అంతా రొటీన్ చూపించేస్తున్నాను. దేవునివన్నీ కడుక్కున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కడుక్కొని వచ్చాను చూడండి, అవన్నీ క్లీన్గా అయిపోయాయి. దేవుని సామాన్లు, దేవుని కల్చం తట్టలు అవన్నీ క్లీన్గా అయిపోయేలాకి తీపన్నం అక్కడ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కలిపేస్తున్నా. తీపన్నం కలిపిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ లేవు అంటే మా అమ్మ తిడుతుంది. నేను చెప్పాను కదా నీకు ఈ నీళ్ళు లేవు, ఇంకా కావాలి నీళ్ళు అని. నేను చెప్పిన మాట అంటే ఇన్నో. అందుకే ఇంకా మా అమ్మ తిట్టే నీళ్ళే కొంచెం నీళ్ళే అని ఇంకా దాంట్లో కొన్ని వాటర్ వేసేసాను. మన ఇష్టం, మామూలు నీళ్ళైనా పోయొచ్చు, ఫిల్టర్ నీళ్ళైనా పోయచ్చు. నేను ఫిల్టర్ నీళ్ళు పోస్తే తెల్లగా కాని వస్తాయని ఫిల్టర్ నీళ్ళు పోసేసాను. అది ఇంకా కొంచెం బాగా ఉడుకుతోంది. ఉడికిన తర్వాత అలా ఉడికిన తర్వాత అప్పుడు తీపన్నం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం టెంకాయ కొనుక్కోవాలి. ఖచ్చితంగా ఏకాదశి రోజు టెంకాయ ఖచ్చితంగా కొట్టాలి. అది ఎవరైనా కానీ కొట్టాల్సింది. అంతలేక ఇంకా అవన్నీ క్లీన్ కడుక్కొని అన్నీ పూజ చేయలేదు. ఇంకా బొట్లు పెట్టేసి పూలు అన్నీ పెట్టాను, గులాబీలు అవి పెట్టి మళ్ళీ మీకు ఇంకో రొటీన్ చూపించాలని చూపించేస్తున్నాను. ఖచ్చితంగా ఏకాదశి రోజు చేయాల్సిందే, ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. మనకి ఎలాంటి పరిస్థితి లేకుండా చేయలేము, కానీ ఎలాంటి ఇట్లా మనకి తెలుసు కదా ఆడవారి కష్టాలు, అప్పుడు మాత్రం చేయకూడదు. ఇప్పుడు మామూలు కాదు, ప్రతిరోజు దీపాలు పెట్టుకున్నా మనకి ఇబ్బంది లేదు. టెంకాయ కొట్టాల్సిందే వారం. ఇంకా అంతలేకే తీపన్నం రెడీ కావాలి కదా, దేవుని ప్రసాదం కావాలి కాబట్టి బెల్లం దంచుతున్నాను. బెల్లం దంచేసి మా నాన్న ఉంటలు తాటి బెల్లం, అది చాలా పవర్ఫుల్గా బాగా ఉంటుంది తాటి బెల్లం. దాంట్లోకి అన్నంలోకి వేసేస్తున్నాను బెల్లం. అంతలేక ఇంకా బెల్లం అనేది తయారవుతలేక తీపన్నం అనేది తయారవుతుంది. ఆ ఉంటలు ఉన్నాయి, ఇంకా కొంచెం కలిపితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా దేవునికి ప్రసాదంగా పెట్టేయచ్చు. ఇది తీపన్నం ప్రసాదం రెడీ, దేవునికి పెట్టేసాం. ఇంకా మనం దీపాలు పెట్టాలి. దీపాలు పెట్టేస్తే పూజ రెడీ అవుతుంది. ఏకాదశి రోజున పూజ రెడీ. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. తీపన్నం చూపించేశాను. ఖచ్చితంగా మీకు తీపన్నం చేయలేకపోతే బెల్లం అన్న పెట్టండి, చక్కెర పెట్టద్దని, దేవునికి ఎక్కదు, ఆయన తీసుకోలేడు ఎక్కువ. బెల్లమే పెడితేనే ఆయనకి చాలా మంచిది, మనకి కలిసి వస్తుంది. ఇప్పుడు టెంకాయ కొట్టేసి, టెంకాయ ఎలా పగిలిందో కూడా చెప్తాను. బాగా పగిలిందో బాగా పగలలేదో ఎలా పగిలిందో చూపిస్తాను. టెంకాయ కూడా ఖచ్చితంగా కొట్టాలి. టెంకాయలోనే మనకు ఉంటుంది నష్టము, లాభము అని. దీపాలు పెట్టేశాను, తీపన్నం పెట్టేశాను. దేవుడు మాత్రం పూజ గది చక్కగా శుభ్రంగా బాగా కానొస్తుంది. అలాగే సాంబ్రాణి వేసేసాను. ప్రతి శనివారం ప్రతి పండగకి ఖచ్చితంగా సాంబ్రాణి వేసుకోండి. సాంబ్రాణి వేసుకుంటే మన ఇళ్ళల్లో ఏమన్నా నష్టాలు ఉన్నా ఏమన్నా ఉన్నా తొలగిపోతాయట, మా అమ్మ చెప్తూ ఉండేది. ఇప్పుడు టెంకాయ కొట్టాను. టెంకాయ మాత్రం చాలా చక్కగా బాగా పగిలిందమ్మ. ఇప్పుడు టెంకాయ పలగానే ఉన్నాయి, బాగా పగిలింది టెంకాయ మాత్రం. ఇంకా పూజ రెడీ, అన్నీ రెడీ. దేవుడైతే వెలిగిపోతున్నాడు.